మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక దాడి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదంతా తెలిసి బాధితురాలు అయిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన వాగ్మూలం మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు ఆయనను అరెస్టు చేసేందుకు కూడా జానీ మాస్టర్ కోసం నార్సింగ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లడఖ్ లో ఉన్నట్లుగా తెలియడంతో పోలీసులు ప్రత్యేక బృందం లడఖ్కు వెళ్ళింది. అయితే అక్కడ షూటింగ్ స్పాట్ లేకపోవడంతోనే పోలీసులు అక్కడి నుంచి గాలిస్తున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక దాడి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్ తగిలింది. జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు అయిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన వాగ్మూలం మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు ఆయనను అరెస్టు చేసేందుకు కూడా జానీ మాస్టర్ కోసం నార్సింగ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లడఖ్ లో ఉన్నట్లుగా తెలియడంతో పోలీసు బృందం లడఖ్ వెళ్ళింది. అయితే అక్కడ షూటింగ్ స్పాట్ లో లేకపోవడంతోనే పోలీసులు అక్కడి నుంచి గాలిస్తున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు.